स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमो नमः। अधुना वयं सर्वे संस्कृत भाषायाः अभ्यासं कुर्मः। अस्तु, अहं ह्यः तत्पत्रं यस्मिन् सप्त प्रकाराः वाक्यनिर्माणार्थं शब्दाः सन्ति तत्पत्रं पुष्पभगिनी पुष्पाजी भवती एकवारं प्रेषयतु, शेरिंग करोतु। सर्वे अवगतवन्तः? तत्पत्रम् आचार्य पतितुम् अर्थं किमस्ति? पतितुं పడివేయుటకు, పారేయుటకు, పడివేయుటకు. పతతి అంటే పడుతున్నది, పడిపోతుంది. అవును. తత్పత్రం పతితుం, ఆ పత్రాన్ని పడివేయుటకు అని అర్థం వస్తుంది, పారేయుటకు. మొట్టమొదట ఏమున్నది? ప్రప్రథమం కిమస్తి భో? గచ్చతి. గచ్చతి గచ్చతి. భవిష్యత్ కాలం గమిష్యతి. గమిష్యతి. ప్రార్థన గచ్చతు. గచ్చతు. అనంతరం భూత గతవాన్. అనంతరం అసమాపక క్రియ గత్వా. అనంతరం గంతుం. గంతుం. అనంతరం గమయతి, ప్రేరకం. ఈ 7 ప్రకారాలు మీకు అర్థం కావాలి. గచ్చతి, గమిష్యతి, గచ్చతు, గతవాన్. స్త్రీలింగంలో గతవానికి ఏమిటి? గతవతి. అసమాపక క్రియ గత్వా, అసమాపక క్రియ గంతుం, ప్రేరక్య గమయతి. గమయతి అంటే అర్థం ఏమిటి? వెళ్ళిపోయాడు. గమయతి పంపించారనండి, పంపించుట. ప్రేషయతి వస్తుంది. గమయతి అంటే నడక ద్వారా. అంటే ఇప్పుడు గచ్చతి అంటే అర్థం ఏమిటి? గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు. గచ్చతి వెళ్తున్నాడు. గమయతి గమయతి వెళ్ళిపోయాడు. ఇతరుల ద్వారా గమనం చేయిస్తున్నాడు అన్నమాట. ఇతరుల ద్వారా గమన క్రియ చేయిస్తున్నాడు. గమయతి. గమయతి అంటే ఇతరుల ద్వారా గమన క్రియ చేయించుట. పాఠయతి అంటే పాతయతి. పాతయతి పారవేయడం చేయిస్తున్నాడు, గమనం చేయిస్తున్నాడు. పాతయతి. వాదయతి. వాదయతి అంటే ఏమిటి? చెప్పిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు.
మాట్లాడిస్తున్నాడు. క్రీడయతి ఆడిస్తున్నారు. ఆడిపిస్తున్నాడు. నిందయతి నిందిస్తూ ఉన్నాడు. నిందింపచేస్తున్నారు. నిందింప చేస్తున్నాడు. ఖాదయతి ఆ, తినిపిస్తున్నాడు. పాయయతి తాగిపిస్తున్నాడు. పాయయతి వాసయతి నివసింపచేస్తున్నారు. నివసింప. దర్శయతి చూపిస్తున్నాడు గురుజీ. చూపిస్తున్నాడు, దర్శింపజేస్తున్నాడు. ప్రచ్చయతి మాట్లాడింపజేస్తున్నాడు. అడుపిస్తున్నాడు, అడగడం చేయిస్తున్నాడు. త్యాజయతి త్యజింపజేస్తున్నాడు, అతని ద్వారా త్యజింపజేస్తున్నాడు. శ్రావయతి వినిపింపచేస్తున్నారు. వినిపింపజేస్తున్నాడు, వినిపిస్తున్నాడు. దాపయతి దదాతి ఇస్తున్నాడు. దాపయతి ఇప్పిస్తున్నాడు. ఇప్పిస్తున్నాడు. యజతి అంటే యజ్ఞం చేయుట. యాజయతి యజ్ఞం చేయిస్తున్నాడు. యజ్ఞం చేయిస్తున్నాడు. తర్వాత స్మారయతి స్మరింపచేస్తున్నాడు. స్మరింపజేస్తున్నాడు. హాసయతి నవ్విస్తున్నాడు. పాచయతి వండిస్తున్నారు. వండిస్తున్నారు, వంట చేయిస్తున్నాడు. శాకయతి వంట చేయించుతున్నాడు. శాకములు శాకయతి అంటే శాకం కాదు. శక్నోతి అంటే ఏమిటి? గలడు. శాకయతి అంటే చేయించగలుగుతున్నాడు. అంతే, చేయింపగలడు. సహ కార్యం శక్నోతి. ఏమిటి అర్థం? సహ కార్యం శక్నోతి. అతడు కార్యం చేయగలడు, పని చేయగలడు. సహ కార్యం శాకయతి అంటే చేయింపగలడు. సహ కార్యం శాకయతి, అతను కార్యం చేయించగలడు. శాకయతి. సహ గమనం శాకయతి. సహ పఠనం శాకయతి. వెళ్ళగలడు. సహ దానం శాకయతి. దానం చేయగలడు. అతడు దానం చేయింపగలడు. అంటే ఇక్కడ కరోతి వచ్చినప్పుడు సహ గమనం కరోతి, సహ దర్శనం కరోతి, సహ పఠనం కరోతి, సహ ఆగమనం కరోతి, సహ దర్శనం కరోతి, సహ వదనం కరోతి. మనకు అన్ని ధాతువులు తెలియనప్పుడు ఏం చేయొచ్చు అంటే కరోతి ఒకటి పెట్టేసి మధ్యలో దానికి సంబంధించినటువంటి పదం పెట్టేస్తే అన్ని వచ్చేస్తాయి. సహ దానం కరోతి, సహ యజనం కరోతి, సహ అగ్నిహోత్రం కరోతి, సహ పచనం కరోతి, సహ దర్శనం కరోతి. సహ దర్శనం కరోతి అన్న ఒకటే, సహ పశ్యతి అన్న ఒకటి, సహ పచనం కరోతి అన్న ఒకటి, సహ పచతి అన్న ఒకటి, సహ యజనం కరోతి అన్న ఒకటి, సహ యజతి అన్న ఒకటి. అర్థమైందా? అలాగే శాకయతిలో దాని అడిషనల్ గా వస్తుంది. మధ్యలో మనం ఏదైనా పదం పెట్టి చేయొచ్చు. సహ కార్యం కర్తుం శాకయతి, సహ పానం శాకయతి, సహ పాతం శాకయతి, ఇలాంటి పదాలు వస్తుంటాయి. సరే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదైతే ప్రేరక క్రియ అర్థమైంది అందరికీ పూర్తిగా?
ప్రేరక్రియలో గమయతి అంటే ఏమిటి? గమయతి అంటే వెళ్ళమని నడిపిస్తున్నాడు. సహ చాలయతి. చాలయతి అంటే ఏమిటి? నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నాడు. చలతి అంటే ఏమిటి? నడుచుచున్నాడు. నడుస్తున్నాడు. గచ్చతి అంటే ఏమిటి? వెళ్ళుచున్నాడు. వెళ్ళుచున్నాడు. గమయతి అంటే ఏమిటి? వెళ్ళినట్టు చేస్తున్నాడు. వెళ్ళాడు. వెళ్ళినట్లు చేస్తున్నాడు. వెళ్ళినట్లు వెళ్ళింపజేస్తున్నాడు. వెళ్ళినట్లు చేస్తున్నాడు. పాతయతి. పతతి అంటే ఏమిటి అర్థం? పతతి చదువుతున్నాడు. పాఠాన్ని చదివించుతున్నాడు. ఆహా, పఠతి కాదు, పతతి. పతతి పతతి వెళ్ళుచున్నది. పడిపోతున్నాడు. పడుతున్నది. పతతి అంటే పడుతున్నది. పాతయతి అంటే పడినట్లు పడేలా చేస్తున్నాడు. పడేలా చేస్తున్నాడు. పడేలా. కళ్యాణమ్మ గారు మ్యూట్ పెట్టుకోండి. సహ దుషః ఏందమ్మా? మీరు కాదు కళ్యాణమ్మ అంటే మీరు కాదు, మీరు ఓరుగంటి కళ్యాణి గారు. మీరు కాదు ఇంత ముందు వచ్చింది. మీరు కాదు కళ్యాణమ్మ గారు అంటే ఓరుగంటి కళ్యాణి గారు. తర్వాత పాతయతి. సహ ఛాత్రం భవనాత్ పాతయతి. దుష్టః ఛాత్రం భవనాత్ పాతయతి. ఏమిటి అర్థం? ఒక దుష్టుడు, ఒక చెడ్డవాడు విద్యార్థిని భవనం పై నుంచి పడేలా చేశాడు. సహ స్వపుత్రం గృహం ప్రతి గమయతి. అతడు తన పుత్రుడిని ఇంటి వైపు వెళ్ళమని ప్రేరేపిస్తున్నాడు. గమయతి పంపించడం కూడా వస్తుంది. పంపించడం అంటే ఇక్కడ నడక ఎక్కడైతే ఉంటుందో అక్కడ గమయతి వస్తుంది. కేవలం వస్తువుని మనము పంపించడం అనేది వస్తుందో అది ప్రేషయతి వస్తుంది. రెండిటి యొక్క సామాన్యంగా అర్థం ఒకటే, ప్రేషయతి గమయతి. అయితే గమయతిలో నడకతో ఏదైతే పంపించడం జరుగుతుందో అది గమయతి. వస్తువుని పంపించడం ఏదైతే వస్తుందో అది ప్రేషయతి. రెండిటికి తేడా అర్థమైంది కదా అందరికి? పుత్రుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే పుత్రుడిని పంపిస్తున్నాడు అంటే నడుస్తూ వెళ్తాడు అన్నమాట. ఒక వస్తువుని పంపించడం ప్రేషయతి. సరేనా? అయితే అది రెండిట్లో మనం ప్రేషయతి వాడచ్చు. సరే, ఇప్పుడు వాదయతి. వాదయతి అంటే ఏమిటి? చెప్తున్నాడు. మాట్లాడిస్తున్నాడు అంటే మాత శిశుం వాదయతి. తల్లి శిశువుని మాట్లాడిస్తున్నది. వ్యాయామ శిక్షకః ఛాత్రాన్ క్రీడయతి. వ్యాయామ శిక్షకుడు ఛాత్రంలో ఆడించుచున్నాడు. విద్యార్థులను ఆడించుచున్నాడు. సహ నిందయతి. అతడు నిందింప చేస్తున్నాడు. మాతా శిశుం ఖాదయతి. తల్లి పుత్రుని చేస్తుంది. పిత బాలం పాయయతి. రసం ఫలరసం పాయయతి. పిత బాలం తండ్రి పళ్ళ రసము తాపిస్తున్నాడు. మంత్రి ప్రజాం వాసయతి. మంత్రి ప్రజలకు నివసింపజేస్తున్నాడు.
రామః సీతాం దర్శయతి, వృక్షం దర్శయతి. రాముడు సీతకు చెట్టును చూపిస్తున్నాడు. శిష్యః గురుః శిష్యం ప్రచ్చయతి. గురువు శిష్యుణ్ణి అడుగుతున్నాడు, అడుగుపిస్తున్నాడు. అర్థమైంది కదా అందరికి? త్యాజయతి, త్యాజయతి అంటే ఏమిటి? త్యజింపజేస్తున్నాడు. విడిపింపజేస్తున్నాడు. త్యజింపజేస్తున్నాడు. శ్రావయతి అంటే వినిపింపజేస్తున్నాడు. వినిపింపజేస్తున్నాడు. ఇలా వీటి యొక్క క్రియలు మీరు అందరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము మొదటిగా వచ్చేసేయండి పుష్పాజీ, ప్రారంభంలోకి, వర్తమాన కాలంలోకి వచ్చేయండి. వర్తమాన కాలంలో సరే, ఇప్పుడు మొట్టమొదలు ఏముంది? గచ్చతి. 9 రూపాయలు చెప్పండి. గచ్చతి, గచ్చత, గచ్చంతి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చతి, గచ్చతః, గచ్చంతి, గచ్చసి, గచ్చతః, గచ్చత, గచ్ఛామి, గచ్ఛావః, గచ్ఛామః. తర్వాత ఏమున్నది? పతతి. రాజేశ్వరిజీ పతతి చెప్పండి 9 రూపాయల్లో. అస్తి భవతి వదత్. అస్తు వదత్తు. పఠతి నాచరతి. పతతి 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 పతతః పతంతి పతాసి పతావః పతతః పతావః పతామః. వదతి వదతు. అన్యాః విజయలక్ష్మిజీ. గురుజీ. వదతి, వదతః, వదంతి, వదసి, వదతః, వదత, వదామి, వదావః, వదామః. క్రీడతే చెప్పండి ఎవరైనా. పుష్ప గారు కరెక్టేనా నేను చెప్పింది? వదతి. ఇందాక రాజేశ్వరి ఒకటి తప్పు చెప్పినట్టుంది. రాజేశ్వరి ఒకసారి మళ్ళీ పునః ఏకవారం వదతు. పతతి పతతి పతతః పతంతి పతాసి పతతః. ఒక నిమిషం. పఠతి చెప్తున్నావా పతతి చెప్తున్నావా? పతతి అన్నారు కదా ఆచార్యజీ. పతాసి కాదు, పతసి. ఓ పటసి పటసి చెప్పలాకే భగని. వేదమిత్రాచార్య గారు వచ్చేది. పతతి పతతః అనాలి. పతతి అంటే పతనం, పతనం అంటే పడుట. పతనం అంటే ఏమిటి? పైనుంచి కిందికి పడడం. వృక్షాత్ పత్రం పతతి అంటే ఏమిటి? భవనాత్ పుత్రః పతతి. భవనం నుండి పడుతున్నాడు అని అర్థం వస్తుంది. పతతి, గచ్చతి, పతతి. తర్వాత ఏముంది? పతతి తర్వాత వదతి. ఎవరు చెప్తున్నారు తర్వాత? వదతి నేను చెప్పాను గురించి, చెప్పమంటారా మళ్ళీ? చెప్పండి. వదతి, వదతః, వదంతి, వదసి, వదతః, వదత, వదామి, వదావః, వదామః. అస్తు. అన్యాః వదతు. క్రీడతి. ఎవరైనా వదతు.
क्रीडति क्रीडत क्रीडति क्रीडतः क्रीडन्ति क्रीडसि क्रीडता क्रीडता क्रीडामि क्रीडाव क्रीडाम क्रीडामि क्रीडाव क्रीडामः क्रीडावः क्रीडामः निन्दति 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 निन्दतः निन्दन्ति निन्दति निन्दथा निन्दथा निन्दामि निन्दावः निन्दामः कल्याणी जी ఏం చెప్పమంటారు గురూజీ నిందతినా खादति 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 खादतः खादन्ति खादति खादतः खादत खादामि खादावः खादामः खादामः पिबति पिबति ఎవరు చెప్తారు అహం వదామి పిబతి పిబతః పిబంతి పిబాసి పిబతః పిబత పిబామి పిబావः పిబామः अस्तु सुलोचनम्मा जी वसति वसति वसतः वसन्ति वससि वसतः वसथः वसामि वसावः वसामः अस्तु वसथ वसथः वसथ वसामि वसावः वसामः पृच्छति वदामि गुरुजी भवान् वदतु भार्गवी अनन्तरं वदतु लक्ष्मणराजु वदतु पृच्छति पृच्छतः पृच्छन्ति पृच्छसि पृच्छतः पृच्छत पृच्छामि पृच्छावः पृच्छामः पृच्छति అంటే అడుగుచున్నాడు అడుగుట ప్రశ్న అడుగుట త్యజతి భార్గవి त्यजति त्यजतः त्यजन्ति त्यजसि त्यजतः त्यजत त्यजामि त्यजावः त्यजामः अस्तु శృణోతి ఈ శృణోతి దదాతి వేరే ఉంటుంది శృణోతి శృణుతః శృణ్వంతి శృణోషి శృణుత శృణుత శృణోమి శృణువః శృణుమః అలాగే దదాతి దదతః దదంతి దదాసి దదథః దదథ దదామి దద్వః దద్మః సరే ఈ రెండు తర్వాత యజతి చెప్పండి అన్య 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 వేరే వారు చెప్పండి చెప్పండి చందన గారు చెప్పండి చందన వదతు యజతి యజతః యజంతి యజసి యజతః యజత యజామి యజావః యజామః ధన్యవాదాలు శుభం ఆచార్యులు జీ స్మరతి వదతు వదతి వదతః వదంతి స్మరతి 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 స్మరతః స్మరంతి స్మరసి స్మరతః స్మరత స్మరామి స్మరావః స్మరామః స్మరతి అంటే అర్థం తెలుసు కదా స్మరించుట గురుజీ అస్తు శుభం హసతి కళ్యాణి గారు హసతి అసతి అసతః అసంతి అసతి అసతః అసత అసామి అసావః అసామః శుభం హససి పచతి ఇంకెవరున్నారు చెప్పడానికి సిద్ధంగా కొత్తగా వచ్చిన వారు ఎవరున్నారు రాజేశ్వరిజీ వదతు పచతి ఆచార్యజీ పచతి పచతి పచతః పచంతి పచాసి పచావః పచతః పచత పచామి పచావః పచామః శుభం భార్గవి శక్నోతి వదతు शक्नोति शक्नुतः शक्नुवन्ति शक्नोसि शक्नुथः शक्नुथ शक्नोमि शक्नावः शक्नामः शक्नुवः शक्नुमः
అస్తు శక్నువా అస్తు. ఇవి మీ అందరికీ రావాలి. అలా ఈ శబ్ద రూపాలు ధాతు రూపాలు వచ్చినప్పుడు వాటి యొక్క అభ్యాసం కూడా అవుతుంది. అహం శబ్దం శృణోమి ఏమిటి అర్థం? నేను శబ్దం వింటాను. వింటున్నాను, నేను శబ్దం వింటాను. వింటున్నాను, వింటున్నాను. ప్రజెంట్ టెన్స్. నేను శబ్దం వింటున్నాను. అహం కార్యం కర్తుం శక్నోమి. అహం కార్యం కర్తుం శక్నోమి. నేను పని చేయగలను. కొంచెం కొత్త వాళ్ళకి ఇద్దామమ్మా. వేరే వారు కూడా చెప్పండి. అహం పఠనం కర్తుం శక్నోమి. వేరే వారు చెప్పండి. నాకు పాఠం చదవడానికి అవుతుంది. నేను పాఠం చదవగలను. నేను పాఠం చదవగలను. ఇంకా అహం దర్శనం కర్తుం శక్నోమి. చెప్పండి. నేను దర్శనం చేయగలను. అహం ద్రష్టం శక్నోమి. అహం ద్రష్టం శక్నోమి. నేను చూడగలను. భార్గవి తూష్ణిం తిష్టతు. అహం గంతుం శక్నోమి. నేను వెళ్ళగలను. అహం వక్తుం శక్నోమి. నేను మాట్లాడగలను. అహం పాతుం శక్నోమి. తాగగలను. అహం పాతుం శక్నోమి. పొందగలను. పడగలను. అహం నేను పొందగలను. పాతుం. పాతుం అంటే త్రాగుట. పాతుం. అక్కడ మనకు ఎక్కడైతే అసమాప క్రియలో చేయుటకు అని వస్తుంది చూడండి. గంతుం, పఠితుం, వక్తుం, అది చూస్తే అప్పుడు ఈ శక్నోతి వచ్చేస్తుంది. అహం గంతుం శక్నోమి, అహం వక్తుం శక్నోమి. అదొకసారి పెట్టండి పుష్ప గారు. అస్తు. పైనుంచి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కరు ఒకటి వాక్యం చెప్పాడు. అహం గంతుం శక్నోమి, సహ గంతుం శక్నోతి, త్వం గంతుం శక్నోషి, అహం గంతుం శక్నోమి, ఇలా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు అహం గంతుం శక్నోమి, అహం పతితుం శక్నోమి, అహం వదితుం శక్నోమి, అహం క్రీడితుం శక్నోమి, అహం నిందితుం శక్నోమి, అహం ఖాదితుం శక్నోమి, అహం పాతుం శక్నోమి. ఇలా ఎవరు చెప్తారు పూర్తిగా? ఒక మూడు చెప్పండి. భార్గవి తూష్టిం తిష్టతు, మా వదతు, మధ్యమా ఆగచ్చతు, భవతి జానాతి కిల. అస్తు. అన్యే ఎవరు చెప్తారు? ఇది చూసుకుంటూ చెప్పాలి. అస్తి కోపి? అహం వదామి. వదతు. అహం గంతుం శక్నోమి, అహం క్రీడితుం శక్నోమి, అహం గాతుం శక్నోమి. అక్కడ షేరింగ్ లో చూస్తూ చెప్పండి. పతితుం, వదితుం, క్రీడితుం ఉంది కదా, అవి చూస్తూ చెప్పాలి. అహం గంతుం శక్నోమి, అహం పతితుం శక్నోమి, అహం పఠితుం శక్నోమి, అహం క్రీడితుం శక్నోమి, అహం నిందితుం శక్నోమి, అహం ఖాదితుం శక్నోమి, అహం పాతుం శక్నోమి, అహం ఉషితుం శక్నోమి, అహం ద్రష్టుం శక్నోమి, అహం త్యక్తుం శక్నోమి, అహం శ్రోతుం శక్నోమి, అహం దాతుం శక్నోమి, అహం ఎష్టుం శక్నోమి, అహం స్మర్తుం శక్నోమి, అహం హసితుం శక్నోమి, అహం వక్తుం శక్నోమి, అహం శక్తుం శక్నోమి. ఇంకెవరు చెప్తారు? ఇదే పద్ధతిలో చెప్పండి.
చెప్పడం అలవాటు చేసుకోవాలి. రాజేశ్వరి వదతు. అహం గంతుం శక్నోమి, అహం పతితుం శక్నోమి, అహం వదితుం శక్నోమి, అహం క్రీడితుం శక్నోమి, అహం నిందితుం శక్నోమి, అహం खादितुं शक्नोमि, अहं पातुं शक्नोमि, अहं उषितुं शक्नोमि, अहं द्रष्टुं शक्नोमि, अहं प्रष्टुं शक्नोमि, अहं त्यक्तुं शक्नोमि, अहं श्रोतुं शक्नोमि. अच्छा, ఇంకా పైకి గురుజీ వదతు. ఆచార్యజీ ఈ శక్తుం శక్నోమి అంటే తెలుగులో చెప్పండి కొంచెం. అహం అదే అర్థం చేసుకోవాలి. అది శక్తం శక్నోమి అనేది సామాన్యంగా తెలుగులో అర్థం రాదు, వేరే ఇతర వేద మంత్రాల్లో వస్తుంది. గురుజీ ధన్యవాదాలు. అహం వదామి అగ్రజ. వదత్తు. అహం గంతుం శక్నోమి, త్వం వదితుం శక్నోతి, త్వం పాతుం శక్నోతి. అహం వదతు. అస్తు అగ్రజ. అహం గంతుం శక్నోమి, అహం పతితుం శక్నోమి, అహం వదితుం శక్నోమి, అహం క్రీడితుం శక్నోమి, అహం నిందితుం శక్నోమి, అహం खादितुं शक्नोमि, अहं पिबतुं पातुं शक्नोमि, अहं वसतुं शक्नोमि, अहं చూస్తూ చెప్పు. ఉషితుం దృష్ట్వా వదతు. अहं उषितुं शक्नोमि, अहं श्रोतुं शक्नोमि, अहं द्रष्टुं शक्नोमि, अहं त्यजितुं शक्नोमि, अहं ఎక్కడుంది త్యజితం? చూస్తున్నావా నువ్వు? చూస్తున్నా అగ్రజ. మరి త్యజితం ఎక్కడుంది? ఇక్కడ పృచ్ఛత కింద ఉంది అగ్రజ. దృష్ట్వా వదతు భో. ప్రష్టుం త్యక్తుం కుత్ర పశ్యతి? ప్రష్టుం శక్నోమి, అహం त्यक्तुं शक्नोमि, अहं श्रोतुं शक्नोमि, अहं दातुं शक्नोमि, अहं यजितुं शक्नोमि. यजितं कुत्र अस्ति भो? अत्रैव अस्ति खलु अग्रज. कुत्र अस्ति भो? यजितं कुत्र अस्ति भो? ददातु नीचैः. ददातु कुत्र अस्ति? ददातु किमर्थं पश्यति भवती? अन्तिमतः षष्ठ प्रकरणं पश्यतु. असमापक क्रिया. अस्तु अग्रज. अन्तिमतः द्वितीय पंक्ति. अस्तु अग्रज. अहम् उषितुं शक्नोमि, अहं द्रष्टुं शक्नोमि, अहं प्रष्टुं शक्नोमि, अहं त्यक्तुं शक्नोमि, अहं श्रोतुं शक्नोमि, अहं दातुं शक्नोमि, अहं यष्टुं शक्नोमि, अहं स्मर्तुं शक्नोमि, अहं हसितुं शक्नोमि. भवती कुत्र अस्ति? भवती कुत्र अस्ति अधुना? हसितुम् अग्रज. भवती कुत्र अस्ति? गृहे अस्ति? आमाम् अग्रज. किमर्थं तत् शब्दम् आगच्छति? वायु शब्दं किमर्थम् आगच्छति? अत्र बहु वायुः आगच्छति, तदर्थम् अहं कुत्र अस्ति भवती? तदर्थम् अत्र व्यवधानं भवति भो. यत्र वायु न प्रचलति, वायु न प्रचलति वा अहम् अन्तः आगच्छति. अस्तु, अन्ते उषित्वा भवती वदतु. अस्तु अग्रज. अहं यष्टुं शक्नोमि, अहं स्मर्तुं शक्नोमि, अहं हसितुं शक्नोमि, अहं वक्तुं शक्नोमि, पक्तुं शक्नोमि, अहं शक्तुं शक्नोमि. अस्तु,
ఇప్పుడు ఈ ఏదైతే ప్రక్రియ ఉందో ఈ ప్రకరణ మీ అందరికి అర్థమవుతుందా? రాజేశ్వరిజీ, విజయలక్ష్మిజీ, సులోచనమ్మజీ. ఆమాచార్యజీ. ఏదైతే ప్రక్రియ ఉందో ఈ ప్రకరణ మనకు అర్థం కావాలి. వక్తుం, పఠితుం, లిఖితుం. ఇప్పుడు మనకు గచ్చతి, వదతి, లిఖతి, పఠతి ఇదైతే ప్రకరణ మనందరికి వచ్చింది కదా. ఈ క్రమం మనకు వచ్చింది. ఇప్పుడు ఈ క్రమం రావాలి. ద్రష్టం, చేయడానికి వెళ్తున్నాను. ఇది ఎక్కువగా మనం వాడుక భాషలో వస్తుంది, మన వ్యవహారంలో ఇది బాగా వస్తుంది. వండడానికి వెళ్తున్నాను, నేను ఉండడానికి వెళ్తున్నాను, తినడానికి వెళ్తున్నాను, ఆడడానికి వెళ్తున్నాను. క్రేతం గచ్చామి. నేను వినడానికి వెళ్తున్నాను, దానం ఇవ్వడానికి వెళ్తున్నాను, యజ్ఞం చేయడానికి వెళ్తున్నాను. ఇలా వస్తుంది కాబట్టి దీనిని బాగా అభ్యాసము మీరు చేస్తుండాలి. ఇప్పుడు ఇంకొకరు చెప్పండి ఇది. సులోచనమ్మజీ పైనుంచి అలాగే అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు చెప్తుండండి. పుష్పాజీ. వదత్తు సులోచన. అది షేరింగ్ లో ఉంచండి, ఒకరి తర్వాత ఒకరు చేయించాలి. షేర్ చేయండి. కనిపిస్తుందా అని చెప్పేదానికి ఆచార్యజీ దృష్టతేవా దృశ్యతేవా అని అనాలా? దృశ్యతే అథవా దృశ్యతే నావ, దృశ్యతే నావ, దృశ్యతే దృశ్యతే నావా గురుజీ, ఆచార్యజీ. నా దృశ్యతే తద్ ఓం నిష్కాసనం భూతం. అధునా దృశ్యతే. అస్తు, ఏకైకः వదతు అధునా. अस्तु भवती पुष्पाजी तद रिकार्ड इति उक्ते तद निष्कासनं भवतु. सर्वे अभ्यासं कुर्वन्ति, अहं केवलं शृणोमि. अवगतम्?